గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు, స్వర్ణమాల అమ్మ పాదపద్మములకు నమస్కారములు. భగవద్గీత సారాంశానికి స్వాగతం, సుస్వాగతం మిత్రులారా. మరి కిందటి ఎపిసోడ్లో మనం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనే ఆ శ్లోకం గురించి మనం తెలుసుకుందాం. పరిత్రాణాయ సాధూనాం అంటే ఆ విశేషమైన పరిత్రాణాయ అంటే త్రాణాయ అని చెప్పచ్చు, దానికి పరి అని కల్పించారు. అలాగే సంస్థాపనార్థాయ అన్నారు. మామూలుగా అయితే స్థాపనార్థాయ అని చెప్పచ్చు. సం అనేది అంటే ఆ పదాలకి మరింత బలం చేకూర్చే విధంగా ఆ వేదవ్యాసుల వారు చక్కగా ఆ పదాల్లో మంచిగా ఒక శక్తివంతమైన పదాలను చేర్చారు. అది ఒక పెద్ద విశేషం. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ అంటే ధర్మం ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో అప్పుడప్పుడు సంభవామి యుగే యుగే అవతారం వస్తూ ఉంటుందని చెప్పేసి అని అంటున్నారు. అలాగే మరి వారెవరు అంటే ఒక శైశవాత్మదశ నుంచి పరిణామం చెంది బాల్యాత్మగా, యవ్వనాత్మగా, ప్రౌఢాత్మగా, వృద్ధాత్మగా, మరి విముక్తాత్మగా అయ్యి పరిపూర్ణ ఆత్మగా అయ్యి వారు పరమాత్మలుగా అయ్యి తర్వాత లోక కళ్యాణం అంటే తన కోసం చేసుకోవాల్సింది ఏదీ లేదు, ఇక కేవలం లోక కళ్యాణం కోసమే వాళ్ళు అవతరిస్తారు. వాళ్ళే పరిపూర్ణ ఆత్మలు, పరమాత్మలు. భౌతిక ప్రపంచంలో గ్లాని ఏర్పడుతుందో ధర్మానికి, ఆ ధర్మాన్ని స్థాపించడానికి మరలా వారు పుడుతూ ఉంటారన్న విషయాన్ని తెలియజేశారు. ప్రతి ఆత్మ కూడా ఎప్పటికప్పుడు మళ్ళా పుడుతూనే ఉంటుంది, చస్తూనే ఉంటుంది. అయితే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఈ పుట్టుక చావు అనేది ఒక ప్రయోగాత్మకమైన, అది ఒక గొప్ప ఆటని, ఒక క్రీడ అని, ఒక లీల అని చక్కగా అవగాహన చేసుకుని వారు అలా అవతరిస్తూ ఉంటారు. ఇక వారికి సమస్తం తెలిసింది, పరమాత్మలంటే అలా సమస్తం తెలిసింది కాబట్టి వాళ్ళకి ఈ భూమి మీద ఏం చేయాలో ఏం చేయకూడదు అన్నీ చక్కగా తెలుసు. అందుకని ఒక ప్రయోగాత్మకంగా మళ్ళీ భూమి మీద అవతరించడానికి వాళ్ళు జన్మలు తీసుకుంటారని చెప్పేసి అదొక క్రీడగాను అదొక ఆటగాను చేస్తారన్న విషయం తెలుస్తుంది. అర్జునుడు శరీరతత్వానికి ప్రతీక, అంటే నరతత్వానికి ప్రతీక. శ్రీకృష్ణుడు కానీ, వేదవ్యాసుల వారు కానీ, ఆశ్రమ మాస్టర్స్ కానీ ఆత్మతత్వానికి ప్రతీకలు, అంటే నారాయణ తత్వానికి ప్రతీకలు. నరుడు నారాయణుడు కావాలి. నరుడు నారాయణుడుగా ఎలా అవుతాడంటే లోక కళ్యాణం కోసం ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటాడో, అంటే ధ్యానం చేసి ధ్యానాభ్యాసం చేసి జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడే ఆ మానవుడు మాధవుడుగా అవతరిస్తాడన్న విషయాన్ని ఈ శ్లోకంలో మనం అవగాహన చేసుకున్నాం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. చాతుర్వర్ణం మయీ స్పృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం అని చెప్తున్నారు. చాతుర్వర్ణం మయా స్పృష్టం గుణ కర్మ విభాగశః అని చెప్తున్నారు. ఇక్కడ అర్జునుడు అనేది ఇందాక చెప్పుకున్నాం ముందు శ్లోకంలో. అర్జునుడు నరుడికి సంకేతం అని, నరతత్వానికి సంకేతం అని అలా చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అది అర్జునుడు నేను అంటే శరీరానికి అనుకునే తత్వం, శ్రీకృష్ణుడేమో ఆత్మ అనుకునే తత్వానికి, అంటే ఆత్మ అని చెప్పేసి ఈ యొక్క శ్లోకంలో తెలుసుకోవాల్సింది. ఇది ఒక చాలా అద్భుతమైన శ్లోకము. మరి దీని గురించి మనం కాస్త వివరంగానే తెలుసుకుందాం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల 4 వర్ణాలు సముదాయమే గుణకర్మల విభాగాన్ని అనుసరించి నా చేత సృష్టింపబడింది. ఈ రకమైన సృష్టి రచనకు కర్తను నేనే అయినప్పటికీ నాశరహితమైన నన్ను అకర్తగానే నువ్వు తెలుసుకో అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఈ యొక్క శ్లోకానికి అర్థం. మరి అదేంటో కొంచెం మనం తెలుసుకుందాం. మనం ఇంతకుముందు భగవద్గీతలో ఒక కీ రోల్ ఒకటి ఉంది అని చెప్పి మనం మొదట్లోనే మనం తెలుసుకున్నాం. అంటే ఒక్కొక్క శ్లోకంలో మొదటి పాదంలో మాం మై అని, రెండవ పదంకి వచ్చేటప్పటికి అహం అని వస్తాయని మనం తెలుసుకున్నాం. భగవద్గీతకి ఒక కీ వర్డ్స్, ఒక మన లాకర్కి కీ ఎంత ప్రాముఖ్యమైందో అది గుర్తుంటేనే మనం లాకర్ ఓపెన్ చేసుకుంటాము. అదేవిధంగా ఈ మాం మయి అహం అన్న పదాలు మనకు గుర్తుంటే ఈ భగవద్గీతలోని ప్రతి ఒక్క శ్లోకాన్ని ఎక్కడ మనం అన్వయించుకోవాలి, ఎక్కడ భగవానుడిని అన్వయించుకోవాలన్న విషయాన్ని మనకి తెలుసుకున్నాం ముందులే. ఇక్కడ కూడా మళ్ళీ ఇదే చెప్తున్నారు. మాం మయ్య అని వచ్చింది. ఎక్కడెక్కడైతే మాం మయ్య అని వచ్చినా కూడా అవి ధ్యానానికి, ఆత్మకు సూచికలు అనేది మనం తెలుసుకోవాలి, అది గుర్తుంచుకోవాలి. అంటే కృష్ణునికి సూచికలు మాత్రం అవి ఎంత మాత్రం కావు. కృష్ణుడు అహం అన్నప్పుడు మాత్రమే కృష్ణుడు కానీ అష్టమాస్టర్స్ కానీ అన్వయించుకోవాలి. కాబట్టి ఇక్కడ వర్ణం చాతుర్వర్ణం మయీ స్పృష్టం గుణకర్మ విభాగశః అన్నారు. వర్ణం అంటే రంగు, అంటే మనిషి యొక్క ఆరా రంగు అనమాట. ఆరా అంటే ఏమిటి?
మన ఆస్ట్రల్ బాడీ, మన సూక్ష్మ శరీరం చుట్టూ మన చుట్టూ ఒక 6 రంగులు ఉంటాయి. మన సాధన చేసే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. ఈ యొక్క ఫిజికల్ బాడీ చుట్టూ కూడా మనకు కొన్ని రంగులు ఉంటాయి. మనకి ఉదాహరణకి భగవంతుడు ఫోటోలు చూసామనుకోండి, భగవానుడి ఫోటోలు ఏదైనా దేవుడి ఫోటోలు చూస్తే ఆ తల వెనకాల ఒక చక్కటి గోల్డ్ రంగు ఉంటుంది కదా, అది ఆరానే, అది ఆరా రంగు అంటారు. అదేవిధంగా మనుషులకు కూడా మనకు కూడా రంగులు ఉంటాయి, వాటిని ఆరాలు అంటారు. అంటే వర్ణం అంటే రంగు, మనిషి యొక్క ఆరా రంగు అనమాట. ఆరా అంటే ఏంటి? ఆస్ట్రల్ బాడీ యొక్క, అంటే మనోమయ కోశం యొక్క ఆత్మ ఉన్నతిని బట్టి ఆ రంగులు మారుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే మనోమయ కోశం అంటే మనసే కదండి. మనసు ఒక్కొక్కసారి ఒకలా ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడూ మనసు ఒకేలా ఉండదు. ఒకసారి కొన్ని చెడు ఆలోచనలు రావచ్చు, ఒక్కొక్కసారి మంచి ఆలోచనలు రావచ్చు, ఒక్కొక్కసారి అసలు ఏ ఆలోచన లేని శూన్య స్థితిలో ఉండొచ్చు. ఇట్లా రకరకాలుగా మనసు పోగడపోతూ ఉంటుందన్న విషయం మనకు తెలుసు కదా. మనోమయ కోశం యొక్క, అంటే ఆత్మ యొక్క ఉన్నతిని బట్టి 6 రంగులు మారుతూ ఉంటాయి అన్నారు. ఉన్నతిని బట్టి అంటే అతను చేసే ఆలోచన స్థితిని బట్టి, మానవుడు చేసే ఆలోచన స్థితిని బట్టి అక్కడ రంగులు మారుతూ ఉంటాయి అని చెప్తారు. కీర్లేని ఫోటోగ్రఫీ అని ఉన్నది మనకి ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. అందులో మనం ఆ కీర్లేని ఫోటోగ్రఫీలో మనకి ఫోటో దిగితే మనం అప్పటికి మన ఏ ఆలోచనలతో ఉన్న ఆ రంగులతోనే అక్కడ మన చుట్టూ ఏర్పడతా ఉంటుంది అన్నది మనకు తెలుసు, మనకి కీర్లేని ఫోటోగ్రఫీ ద్వారా కూడాను, శాస్త్రీయబద్ధంగా కూడా. సో ఈ విధంగా అంటే మానవుడు చేసే ఆలోచనల యొక్క రంగులు, ఆలోచనలు బట్టే రంగులు మారుతూ ఉంటాయనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎలా అంటే మనసు క్రోధంగా ఉన్నప్పుడు ఆరా నల్లటి ఎరుపు రంగుతో కలిసి ఉంటుంది. ఎరుపు రంగుతో అంటే నలుపు ఎరుపు కలిసి ఒక ముదురు ఎరుపు ఎలా అవుతుందో అలా ఉంటుందన్నమాట. ఎప్పుడండి? మనిషి క్రోధంగా ఉన్నప్పుడు కానీ, నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు కానీ, ఒక అలజడితో ఉన్నప్పుడు కానీ అలా ఉంటుంది. అలాగే మనసు ఇంకా చీపుగా, ఇంకా తక్కువగా ఆలోచిస్తున్నప్పుడు కూడా అలాగే నల్లటి ఆకుపచ్చ రంగు కలిగి ఉంటుంది. ఆకుపచ్చలో నలుపు కలిస్తే ఎలా ఉంటుంది? సో అది డార్క్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా క్రోధంగా ఉన్నప్పుడేమో ఎర్ర రంగు, బాగా డార్క్ ఎర్ర రంగుగాను, అలాగే మనసు కుచితంగా ఆలోచిస్తున్నప్పుడు, లేకిగా ఉన్నప్పుడు ఏమో నల్లటి ఆకుపచ్చ రంగు కలిగి ఉంటుంది అంటున్నారు. అంటే ఈ రంగులను బట్టి శూద్రవర్ణంగా, తమో గుణంగా కూడా అభివర్ణించారు. అంటే రంగులను బట్టి వర్ణాలు వచ్చినాయి. ఎందుకు ఆ రంగులు ఉన్నాయి అంటే మనిషి యొక్క ఆలోచన స్థితిని బట్టి. మనిషి యొక్క పరిపక్వమైన ఆలోచన స్థితి ఉంటే దాన్ని చాలా ఉన్నతంగా ఉంటుంది. పరిపక్వం కాని ఆలోచన స్థితిని ఉంటే ఆ రంగులు కూడా మారిపోతాయని ఇక్కడ చాలా చక్కగా విశ్లేషిస్తున్నారు ఋషులు. భగవానుడు చాలా చక్కగా చెప్తున్నారు. అంటే ఏంటి? క్రోధంగా ఉన్నప్పుడు కానీ, లేకిగా ఉన్నప్పుడు కానీ ఒక నల్లటి ఎర్ర రంగు, లేదంటే డార్క్ ఆకుపచ్చ కలిగి ఉంటుందని చెప్తున్నారు. ఈ రంగులను దేనిగా వర్ణించారు? శూద్రవర్ణంగా కానీ, తమో గుణంగా కూడా అభివర్ణించారు. అంటే ఇక్కడ గుణాలని, వర్ణాన్ని కూడా చెప్తున్నారు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండింటిని చాతుర్వర్ణం అన్నారు కదా. వర్ణం అంటే చాతుర్ అంటే 4, ఆ 4 అంటే తర్వాత మనం తెలుసుకుంటాం. వర్ణం అంటే రంగు, శూద్రవర్ణంగా, అలాగే గుణాలుగా, తమో గుణంగా కూడా అభివర్ణించారు. తర్వాత కొంచెం గుడ్డిగా నేనే సత్యమని వాదిస్తున్నప్పుడు, అంటే ఏదైతే మనం తెలుసుకున్నామో ఆ తెలుసుకున్నది ఇది ఇంతే కరెక్టు, ఇక దానికి తిరుగులేదని అలా మాట్లాడతారు చూడండి. ఇక తర్కంతో వాళ్ళని వాదించలేం. అలా మాట్లాడే వాళ్ళని ఏమంటారంటే ఆరెంజ్ రంగు కలిగి ఉంటుంది వారి మానసిక స్థితి. వారి వెనకాల ఆ రంగులు ఎలా ఉంటాయంటే నల్లటి ఆరెంజ్ రంగు కలిగి ఉంటుందంట. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఆ రంగులను బట్టి అలాగే నల్లటి ఆకుపచ్చ రంగు కూడా వస్తుంది. అంటే డార్క్ అవుతుంది. ఉన్న ఆరెంజ్ రంగులో ఒక నలుపు కలిపిస్తే ఎలా డార్క్ అవుతుందో అలాగే ఆరెంజ్ రంగు కావచ్చు, లేదంటే ఆకుపచ్చ కూడా కలిస్తే అలా ముదురు ఆకుపచ్చ రంగు అవుతుంది అనమాట. ఎవరండి? ఇక నేను అనేవాడు ఎవడైతే ఉన్నాడో అహంకారంతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు చూడండి. ఇక వాళ్ళని వాదించలేం. ఇది ఇంతే, కుందేళ్ళకు కొమ్ములు ఉన్నాయంటే అలాగే చెప్పుకోవాలన్నమాట. అలా మాట్లాడతారు. సో వాళ్ళని ఏమంటారంటే వైశ్యవర్ణంగా, గుణము రజోగుణంగా భావిస్తారు. వైశ్యవర్ణంగాను రజోగుణంగాను అభివర్ణించారు మన భగవానుడు. ఓకే. అంటే మొదటి దానము క్రోధంగా ఉన్నప్పుడు, మనసు లేకిగా ఉన్నప్పుడు ఒక శూద్రవర్ణము, తర్వాత తమో గుణంగా వర్ణించారు. తర్వాత నేనే అని వాదించుతూ ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో, అహంకారపూరితంగా ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో అతనికి ఆరెంజ్ రంగు కలిగి ముదురు ఆకుపచ్చ రంగుతో ఉంటుందన్నమాట. వీళ్ళని ఏమన్నారు? వైశ్యవర్ణంగా భావించారు. అలాగే రజోగుణం కలిగిన వారుగా కూడా అభివర్ణించారు. వైశ్యవర్ణం, వర్ణముల వైశ్యవర్ణం, గుణము రజోగుణంగా అభివర్ణించారు ఋషులు. మరి 3వ స్థాయికి వచ్చేటప్పటికి ఇక మనసు ఉంటుంది కదా. మనసు నాకు తెలియదు అని ఒప్పుకున్నప్పుడు, అంటే ఏదైనా విషయాలు కొన్ని అన్నీ మనకు తెలియవు,
తెలియదని ఒప్పుకోం, ఎందుకంటే అహంకారంతో ఉంటాం కాబట్టి. కానీ ఇక్కడ ఏం చెప్తుంది, మనసుకి నాకు తెలియదని ఒప్పుకున్నప్పుడు అది నిర్మలమైన ఊదా నీలి రంగు కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ దేని ఏ దర్భాలకి పోటం లేదు, తనకి ఎంతవరకు తెలుసో అంతవరకు ఒప్పుకుంటున్నాడు సిన్సియర్గా. అలాంటి వాడి మనసు కలవాడు, అలాంటి మనసు కలవాడు నిర్మలమైన ఊదా నీలి రంగు కలిగి ఉంటుందట. మరి వీరికి పునర్జన్మ మరి కర్మ సిద్ధాంతం అవగాహన వచ్చినప్పుడు, ఇంకా వాళ్ళ ఆలోచన స్థాయి కొంచెం పెరిగినప్పుడు, వాళ్ళ ఆత్మజ్ఞానం కాస్త పెరిగినప్పుడు, పునర్జన్మ గురించి కానీ కర్మ సిద్ధాంతం గురించి కానీ కాస్తంత అవగాహన వచ్చినప్పుడు ఆ వెనకాల రంగు ఏం మారుతుంది, వైలెట్ రంగు కలిగి ఉంటుందంట. అలాగే ముముక్షువుగా మారి తీవ్ర సత్యశోధన కలిగినప్పుడు, ముముక్షు అంటే జ్ఞాన పిపాసి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా సాధన చేయాలి, ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని ఎవరైతే ముముక్షువు, ఆ మోక్షాన్ని కోరేవాడు ఎవరైతే ఉన్నాడో వారి తీవ్ర సత్యశోధన వల్ల వారికి ఏం జరుగుతుందో ఇండిగో రంగు కలిగి ఉంటుందంట. ఈ రంగులను ఏమన్నారంటే క్షత్రియ వర్ణంగా సాత్విక వర్ణంగా అభివర్ణించారన్నమాట. మనసు చక్కగా ఒప్పుకున్నప్పుడు, అలాగే పునర్జన్మ సిద్ధాంతాన్ని కర్మ సిద్ధాంతాన్ని అవగాహన వచ్చినప్పుడు, అలాగే తీవ్ర పరిశోధన చేసేటప్పుడు ఆ రంగులన్నీ కూడా క్షత్రియ వర్ణంగా మారుతూ ఉంటాయన్నారు. అలాగే సాత్విక తత్వం కూడా కలిగి ఉంటుందని వర్ణించారు. ఇప్పుడు మనసు పూర్తిగా శుద్ధమైనప్పుడు, ప్యూరిటీ కలిగినప్పుడు ఏమవుతుంది, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటాడు. అంటే నేనే దేవుడుని అన్న విషయాన్ని అవగాహనకు వస్తూ ఉంటాడు ఆ మానవుడు. అప్పుడు ఏమవుతుంది, పసుపు పచ్చ బంగారు వర్ణాన్ని కలిగి ఉంటుందంట. వర్ణం బంగారు వర్ణం, పసుపు పచ్చ బంగారు వర్ణం. ఇందాక చెప్పుకునే ఎరుపు ముదురు అయ్యాన్ని కలిగి, ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం కలపటల్లా పసుపు పచ్చ బంగారు వర్ణం కలిగి ఉంటుందంటున్నారు. ఆ రంగును బ్రాహ్మణ వర్ణంగా, అలాగే శుద్ధ సాత్విక తత్వంగా ఉంచారు. సాత్విక గుణము, బ్రాహ్మణ వర్ణము. ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే 4 గుణాలు చూడు, చాతుర్వర్ణం మయి స్పృష్టం అన్నారు. అంటే ఇప్పుడు మొట్టమొదటి తమోగుణంలో ఉన్న శూద్రవర్ణం వాళ్ళు అనమాట. ఆ రంగులు కూడాను ఎరుపు ఆరెంజులు కలిగి ఉంటాయి. ఆ తర్వాత రెండవది వచ్చేటప్పుడు నేనే అని సత్యం తెలుసుకుంటే వారికి అతను ఆరెంజ్ రంగును ఆకుపచ్చ రంగు ఉంటుంది. వాళ్ళని వైశ్యవర్ణంగాను రజోగుణంగాను చేశారు, శూద్రవర్ణంగా తమోగుణంగా. రెండోది క్షత్రియ వైశ్యవర్ణంగాను రజోగుణంగా చేశారు. మూడో వచ్చేటప్పటికి మనసు అన్నీ కాస్తంత ఒప్పుకున్నప్పుడు, మనసు నిర్మలమైన స్థితికి వచ్చినప్పుడు అది చక్కగా, అలాగే పునర్జన్మ సిద్ధాంతాన్ని కర్మ సిద్ధాంతం అవగాహన అయినప్పుడు ఒక వైలెట్ రంగు ఉంటుందని, ఆ తర్వాత ఇంకా ముముక్షువుగా ఇంకా తీవ్ర శోధన చేసినప్పుడు ఇండిగో రంగును కలిగి ఉంటుందని అన్నారు. ఈ రంగుల్ని ఏం చెప్తున్నారు, క్షత్రియ వర్ణంగాను అలాగే సాత్విక గుణంగా కూడా అభివర్ణించారు. ఇంకా మనసు పరిపూర్ణం చెందినప్పుడు, ఇంకా మనసు పూర్తిగా శుద్ధమైనప్పుడు ఏమవుతుంది, అహం బ్రహ్మాస్మి అంటే నేనే దైవాన్ని అన్న విషయాన్ని కూడా తెలుసుకుంటాడు. అప్పుడు తన యొక్క రంగు ఎలా ఉంటుంది, పసుపు పచ్చ బంగారు రంగులా ఉంటుందంట. అలాగే శుద్ధ సాత్విక గుణంగా కూడా వర్ణించారు. బ్రాహ్మణ వర్ణము సాత్విక గుణంగా వర్ణించారన్నమాట. ఇలా సాధన చేస్తున్న కొద్దీ దివ్యచక్షువుతోనే యోగులు ఈ రంగులను అనేక మానవుల్లో కూడా దర్శిస్తారు. మన సాధన చేసేటప్పుడు మన పిరమిడ్ మాస్టర్లందరికీ చాలామందికి తెలుసు దివ్యచక్షు గురించి. కాబట్టి ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటారో మన యొక్క ఆ తాడే దివ్యచక్షు అనేది ఓపెన్ అవుతుంది. ఆ దివ్యచక్షు ద్వారా మానవుల యొక్క రంగులను చూడగలుగుతారు. అంటే యోగత్వాన్ని ఎవరైతే సంపాదించుకుంటారో వారు ఆ మానవుల యొక్క రంగులను చూడగలుగుతారు. అంటే ఈ రంగులు ఎలా ఉంటాయంటే అంతర్గుణాలను బట్టి బహిర్కర్మలు సదా వ్యక్తం అవుతూ ఉంటాయి. అంటే నీ లోపల ఏదనుకుంటున్నావు, నువ్వు లోపల ఏదైతే భావిస్తున్నావో ఆ భావనను బట్టి నువ్వు బయట చేసే కర్మలు ఉంటాయి. ఇది చాలా చక్కగా అర్థం చేసుకోవాల్సింది. అంటే ఇవన్నీ అంతర్గుణాలు, లోపల నీకు ఏదైతే ఉందో ఆ గుణాన్ని బట్టే బయట అదే విధంగా వ్యక్తం చేస్తూ ఉంటావు, అదేవిధంగా చరిస్తూ ఉంటావు. అలాగే నువ్వు బయట చేసే పనులు ఏవైతే ఉందో, అంటే బయట నువ్వు చేసే ఏ కర్మలు అయితే అవి బుద్ధికి గ్రాహ్యం పడతాయి. అంటే బుద్ధి అలా ఉంది కాబట్టి అలా చేస్తాడన్న విషయం చాలా చక్కగా అవుతుంది. తమోగుణంలో వారినేమో శూద్రులుగాను, రజోగుణంలో వారినేమో వైశ్యులుగాను, అలాగే సాత్విక గుణంలో వారినేమో క్షత్రియులుగాను, శుద్ధ సాత్వికత లేదా నిర్గుణ వారిని బ్రాహ్మణులుగా ఈ యొక్క పూర్వపు ఋషులు మనకి సమాజానికి ఈ 4 విధాలుగా విభజించారు. పైన ఉన్న మాస్టర్స్ ఇవన్నీ చేశారు. అంటే ఇక్కడ మళ్ళా చాతుర్వర్ణం మయి స్పృష్టం అన్నారు కదండి భగవానుడు. మయి స్పృష్టం అంటే ఇక్కడ ఏం చెప్పుకోవాలి, మయి స్పృష్టం అంటే మనం మొట్టమొదటిలో మనం చెప్పుకున్నాం మాం మయి అని వచ్చినప్పుడల్లా ఎవరికి వారే అక్కడ వర్తింప చేసుకోవాలి, ఎవరికి వారినే అన్వయింప చేసుకోవాలి అన్నారు కదా. అంటే ఇక్కడ ఆయనది ఏం చేసింది ఏం లేదు. అంటే ఈ వర్ణాలు, ఈ రంగులు ఇవన్నీ ఆయన సృష్టించింది కాదు. కర్మలను బట్టి, అతని యొక్క ఆలోచనలను బట్టి అవన్నీ సృష్టించబడతాయి అన్న విషయాన్ని ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. అది చెప్తున్నారు ఇక్కడ. సో కాబట్టి ఇదంతా ఎవరు చేశారు, దేవుళ్ళు ఏమి చేయలేదు.
పైన ఉన్న మాస్టర్స్ దేవుళ్ళు ఎప్పుడూ ఈ యొక్క క్రింద ఉన్న మానవుల యొక్క గుణకర్మలు నిర్దేశించరు. మన గుణాలను నిర్దేశించి పైన ఉన్న దేవుళ్ళు కాదు, హాస్టల్ మాస్టర్స్ కాదు. మరి ఎవరి గుణకర్మలను బట్టి, అంటే నువ్వు ఏ గుణంతో ఉన్నావో ఆ గుణాన్ని బట్టే ఎప్పటికప్పుడు నిర్ణయించుకుంటూ ఉంటారు. మన యొక్క కర్మలు, మనం చేసే కర్మలన్నీ కూడా మన గుణాన్ని బట్టే, మన బుద్ధిని బట్టే చేస్తూ ఉంటాం. మన గుణాన్ని బట్టే మనం ఎవరో మనం తెలుసుకుంటూ ఉంటాం, మనం నిర్ణయించుకుంటాం అనమాట. బ్రాహ్మణ కులంలో పుడితే బ్రాహ్మణులం కావు. బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రం బ్రాహ్మణులం కామని చెప్తున్నారు. ఎందుకని? మనం బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటేనే బ్రాహ్మణులం అవుతాం అన్నది మహానుభావులు అందరూ చెప్పిన విషయాలు. ఇక్కడ బ్రాహ్మణ అంటే ఏంటి? ఇక్కడ అహం బ్రహ్మస్మని తెలుసుకున్నవాడే బ్రాహ్మణుడు, నీవే దైవాన్ని తెలుసుకునేవాడే బ్రాహ్మణుడు, ఆత్మజ్ఞానం పరిపూర్ణంగా తెలుసుకునేవాడే బ్రాహ్మణుడు. కాబట్టి ఆ జ్ఞానం ఎవరి దగ్గర అయితే ఉందో వాడు బ్రాహ్మణుడే. అక్కడ శూద్రుడా, వైశ్యుడా, క్షత్రియుడా, బ్రాహ్మణుడా అన్న విషయం అక్కడ ముఖ్యం కాదు. వాడి యొక్క గుణంలో శూద్రవర్ణంలోనే ఉన్నాడు అనుకోండి, కానీ తన యొక్క గుణము బ్రాహ్మణత్వంలో ఉంది. శూద్రవర్ణంలో ఉన్నా కూడా తన ఆలోచనలు, తన పనులు, తన చేష్టలు కూడా అహం బ్రహ్మస్మి స్థాయిలో పనిచేసినప్పుడు బ్రహ్మజ్ఞానే అలా నిర్ణయించబడుతుంది. కాబట్టి అందుకని బ్రాహ్మణ కులంలో పుడితేనే బ్రాహ్మణులం కామని చెప్తున్నారు. మన క్షాత్రగుణం అంటే క్షత్రియులకు క్షాత్రగుణం ఉంటుంది కదండి, అంటే పరిపాలించే తత్వం ఉంటుంది కదా, దేశాన్ని రాజ్యాన్ని పరిపాలించే తత్వం. అంత మాత్రాన క్షత్రియులుగా పుడితే, క్షత్రియుల కొడుకులుగా పుడితేనే అది ఆ క్షత్రియ గుణం ఉంటుందని కూడా పొరపాటే. ఆ క్షత్రియ తత్వంలో ఉన్నవాడు, క్షత్రియ వంశంలో పుట్టినవాడు కూడా పిరికివాడు ఉంటాడు. కాబట్టి అది పిరికివాడితో భయపడుతున్నవాడు ఆ క్షత్రియుడు కాదు. అంటే గుణాన్ని బట్టి కర్మలను బట్టి వస్తాయి, వాళ్ళ గుణాలను బట్టే కర్మలు వస్తాయి అన్న విషయాన్ని భగవానుడు చాలా స్పష్టంగా చేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి రాజుగారికి పుట్టినా క్షత్రియుడు కాలేడు. ఎంత వైశ్య ధనవంతుడు ఇంట్లో పుట్టినా ఆస్తి తృప్తి అనేది లేకపోతే వైశ్యుడు అనిపించుకోడంట. ఈ 3 గుణాలు లేనివాడు, ఏ గుణాలండి? బ్రాహ్మణ గుణము, లేకపోతే క్షత్రియ గుణము, లేదా వైశ్య గుణం, ఈ 3 లేనివాడు ఎవడైతే ఉన్నాడో వాడే శూద్రుడు అనిపించుకుంటాడనమాట. అంటే కాబట్టి మనమే సృష్టించుకుంటున్నాము, మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము, మన వాస్తవాన్ని మనమే తయారు చేసుకుంటున్నాము. నేను అన్న ఆత్మ అన్న పదార్థం ఒక ప్రక్కన నిరంతరం మన గుణకర్మల్ని సృష్టించుకుంటున్నా. అంటే మన యొక్క కర్మలు, మన గుణాలు అన్నీ కూడా నేను, అంటే మన లోపల ద్వారా మనం సృష్టించుకునేదే అన్న విషయం మనం గుర్తెరగాలి ఇక్కడ. అందుకని గుణకర్మల విభాగాన్ని చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః. గుణములను బట్టే కర్మలు వస్తాయి, గుణములను బట్టే కర్మల విభాగాలు జరిగినాయి అన్న విషయాన్ని చక్కగా ఆ శ్లోకంలో తెలియచేస్తున్నారు భగవానుడు. కాబట్టి మన వాస్తవాన్ని మనమే తయారు చేసుకుంటాం. ఏదైతే మనలో ఏ గుణమైతే ఉందో ఆ గుణాలను బట్టే మన కర్మలు చేస్తున్నాం, ఆ కర్మలను బట్టే మన యొక్క ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి ఇక్కడ మన వాస్తవాన్ని మనమే తయారు చేసుకుంటున్నాము. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటారు పత్రి గారు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు అని చెప్తున్నావు చక్కగా. కాబట్టి చాతుర్వర్ణం మయీ సృష్టం గుణకర్మ విభాగశః అంటే ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నాడంటే మయీ సృష్టం అంటే ఎవరికి వారే, ఇక్కడ ఆయనది కాదు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరికి వారే మన గుణములను బట్టే మన కర్మలు వస్తున్నాయి అనే విషయాన్ని చక్కగా అవగాహన చేసుకుంటే కానీ మనకి ఈ శ్లోకం అర్థమవుదు. చతుర్వర్ణం అంటే 4 వర్ణాలు, 4 గుణాలు ప్లస్ దీన్ని బట్టి మళ్ళీ మనకి ధర్మార్థ కామోక్షాలు కూడా వస్తాయి. ఆ తర్వాత ఈ శ్లోకానికి అనుగుణంగా పత్రి గారు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఇచ్చారు. మనందరికీ తెలుసు, చాలాసార్లు మనం వింటూ ఉంటాం, చతుర్విధ పురుషార్థాలని అద్భుతమైన కాన్సెప్ట్ ఇచ్చారు. అది కూడా దీన్ని జోడించి చేసుకుంటే చాలా చక్కగా ఇటు చాతుర్వర్ణము, అలాగే గుణాలు, 4 గుణాలు, దాని తోడు ధర్మార్థ కామ మోక్షాలు కూడా వస్తాయి. కామ అర్థాలేమో భౌతిక జీవితానికి సంబంధించినవి, ధర్మ మోక్షాలేమో ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినవి. సో ఈ రెండింటిని కూడా, అంటే కామ అర్థములు భౌతిక జీవితాన్ని ఎలా జీవించుకోవాలో, అలాగే ధర్మ మోక్షాలు ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా చక్కగా చతుర్విధ పురుషార్థాల్లో చాలా అద్భుతంగా పత్రి గారు చెప్పారు. కాబట్టి మిత్రులారా, ఈ చాతుర్వర్ణం మయీ సృష్టం గుణకర్మ విభాగశః అంటే మనం ఈ 4 వర్ణాలు కూడా ఎవరో సృష్టించింది, దేవుడు ఆవిర్భవించింది కాదు. కేవలం మన గుణములను బట్టి మన కర్మలు ఉన్నాయి అన్న విషయాన్ని చాలా వివరిస్తున్నారు భగవానుడు ఈ శ్లోకంలో. మరి ఎంతో అద్భుతంగా ఈ శ్లోకాన్ని మరింతగా చదువుకుంటూ చక్కగా అర్థం చేసుకుంటే చక్కగా మనకి అవగాహన అవుతుంది మిత్రులారా. మరి సమయం ఆసన్నమైంది కాబట్టి రేపు మరొక శ్లోకంతో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.